వదిన గారు నేనున్నాను కదా జాండుబొమ్మ రాసి మసాజ్ చేస్తానుండండి అని అంటూ దేవి అని అలా రాజేశ్వరికి మసాజ్ చేస్తూ ఉంటే ఇక వెంటనే జాను అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం అలా లక్ష్మిని ఇంట్రడ్యూస్ చేయగానే మనిషి చాలా వండిపడిపోతూ ఉంటుంది. ఏంటి మిత్ర గారు ఇలా అందరికీ కూడా నా గురించి అంత గొప్పగా చెప్పడం అవసరమా? అది చాలా తక్కువ లక్ష్మి. అయినా నువ్వు చేసావు కదా, నువ్వు చేసింది చెప్పాను కదా. అవునండి నేను చేసిద్దే మీరు చెప్పారు, కానీ అలా ఎందుకండి చెప్పడం అని నా ఉద్దేశం. అయినా నేను నిన్ను మా ఫ్రెండ్స్ అందరికీ ఒక్కొక్కరికి పరిచయం చేస్తాను పదలక్ష్మి. వద్దండి, ఇందాకే అందరికీ పరిచయం చేశారు సరిపోతుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కరికి పరిచయం చేయాల్సిన అవసరం ఎందుకు చెప్పండి అని లక్ష్మి అంటూ ఉంటే ఇక అంతలో ఇప్పుడు మనందరి ముందు లక్ష్మి మిత్ర డ్యూయట్ సాంగ్కి డ్యాన్స్ వేయబోతున్నారు అని విధంగా అనగానే ఏంటి మిత్ర గారు డ్యాన్సా? అవును లక్ష్మి దా అని విధంగా అంటూ వెంటనే లక్ష్మిని స్టేజ్ మీదకి తీసుకెళ్ళి అలా ఇద్దరు కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఎంతో సంతోషంగా ఒకరికొకరు చూసుకొని మనిషి చాలా మండిపడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మనిష కూడా డ్యాన్స్ వేయబోతుంది. కానీ ఇప్పుడు మనిషి డ్యాన్స్ వేయాలంటే పార్ట్నర్ ఉండాలి కదా. మరి మనిషకు పార్ట్నర్ లేరు కదా, ఇంకా పెళ్ళి కూడా అవ్వలేదు కదా, అలా ఇలా చేస్తుంది. అప్పుడు వెంటనే ఇంకొక ఫ్రెండ్ మాత్రం ఏముంది, కాలేజ్ డేస్లో మిత్ర మనిష మాత్రమే డ్యాన్స్ వేసేవారు కపుల్ డ్యాన్స్కి, ఇప్పుడు కూడా వాళ్ళిద్దరే వేస్తారు. కానీ ఇప్పుడు పెళ్ళైపోయింది, వాళ్ళ వైఫ్ కూడా ఇక్కడే ఉంది. ఇలా వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ వేస్తుంటే తన భార్య చూసి బాధపడుతుంది కదా, కాబట్టి ఇంకొక పార్ట్నర్ని అనౌన్స్ చేస్తే మంచిదేమో. అప్పుడు వెంటనే లక్ష్మి మాత్రం అవసరం లేదండి, మనిష గారితో మిత్ర గారు డ్యాన్స్ వేసినంత మాత్రాన నేను తప్పుగా అనుకోను. కాలేజ్ డేస్లో ఎంతోమంది అలా చేస్తూ ఉంటారు, అలా అని తప్పు నేనెందుకు పడతానో. మిత్ర గారు మీరు వెళ్ళి బనిషాతో డ్యాన్స్ వేయండి అని అనగానే ఇక వెంటనే ఆర్ యు ష్యూర్ లక్ష్మి? అవును మిత్ర గారు వెళ్ళండి, నాకు మీ మీద నమ్మకం ఉంది అని విధంగా చెప్పగానే ఇక వెంటనే ఓ ప్రియా ప్రియా అన్న సాంగ్కి అలా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇక అందరూ బిగ్ క్లాప్స్ అనే విధంగా అనగానే వెంటనే అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఏంటి ఇంకా రాలేదా? వస్తుంది కావచ్చే, దగ్గరలోనే ఉన్నట్టుంది. అంజలి మాత్రం బయటికి వెళ్ళింది, ఇప్పటి వరకు రాలేదు. నువ్వు అనుకున్న మాదక ద్రవ్యం తీసుకొని రావడానికి అనే విధంగా చెప్తూ ఉండగా ఇక వెంటనే ఇద్దరు కలిసి డాన్స్ వేయగానే ఇక మనిషి చాలా సంతోషపడిపోతూ ఉంటే మరోవైపు మాత్రం ఏంట్రా నువ్వు అంటుంది. అవునా, ఇంత విషయం తెలిసి కూడా ఎందుకురా, నాకెందుకు చెప్పలేదు? అయినా నువ్వు కంగారు పడకక్క, ఎందుకంటే మిత్రతో పాటు లక్ష్మి వెళ్ళింది కదా, కాబట్టి మిత్రకేం కాదు. అది కాదురా, తనను చూస్తేనే నాకు మాత్రం దొంగలా అనిపించింది, అందుకే తను ఎక్కడికో వెళ్తానని అంది. వెళ్తుందో లేదంటే ఏం చేస్తుందో ఏమో, నాకు మాత్రం చాలా కంగారుగా ఉందిరా. అక్క నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఈ ఇంట్లో పట్టిన చీడ పురుగే మనిష. ఏదైనా ప్రమాదం అంటే ఆ మనిష వల్లే కలుగుతుంది, కాబట్టి నేను లక్ష్మిని పంపను, కాబట్టి ఇక కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వేమో కుదుటగా ఉన్నావు, నిన్నేమో కంగారు పడ్డావు, ఈరోజేమో నాకు కంగారు అవుతుంది అని ఈ విధంగా రాజేశ్వరి అంటూ ఉంటుంది. నాకెందుకో ఫోన్ మాట్లాడాలని ఉందిరా, అక్కడ ఏం జరుగుతుందో ఏమో అని చాలా కంగారుగా ఉంది. అక్క నువ్వేం కంగారు పడకో, నిక్షిప్తంగా ఉండు. మిత్ర పక్కన లక్ష్మి ఉండగా ఏమీ కాదు, మనిష ఎన్ని చేయాలని చూసినా కూడా ఏం కాదక్క, నువ్వేం కంగారు పడకో అని విధంగా నచ్చ చెప్తూ ఉంటే ఏమోరా, నీ బాధ నీది, నా బాధ నాది. అసలే నేనే పంపించాను ఇద్దరిని కూడా, అక్కడ ఏం జరుగుతుందో ఏం గండం రాబోతుందో ఏమో అని చాలా కంగారుగా ఉందిరా. అక్క నువ్వు కంగారేం పడకో, లక్ష్మి ఆ గండాలను దూరం చేస్తుంది అని విధంగా చెప్తూ ఉంటే ఏమోరా, నువ్వు చెప్తున్నంత ఈజీగా నాకు అనిపించట్లేదు. గండం అంటే ఏం గండం వస్తుందో ఏంటో అని ఈ విధంగా అంటూ ఉండగా ఇక వెంటనే రాజేశ్వరి పక్కకు వెళ్తూ ఉంటుంది. ఇక లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటే ఏంటి పెద్దమ్మ ఇలా ఫోన్ చేశారేంటి? అసలే మీ మావయ్య గారు చెప్పారమ్మా ఏదో గండం అంట, నువ్వు మాత్రం మిత్రని చాలా జాగ్రత్తగా చూసుకో, ఎలాంటి గండాలు రాకుండా. అయినా ఎందుకు వెళ్ళారమ్మా? గండం అని తెలిసినప్పుడు ఇంట్లోనే ఉంటే సరిపోతుంది కదా. బామ్మగారు మీరేం కంగారు పడకండి, నేను ఆయన పక్కనే ఉన్నాను, ఆయనకి ఎలాంటి ప్రమాదం రాకుండా నేను వెంటనే ఉండి చూసుకుంటాను, సరేనా? మీరేం కంగారు పడి మావయ్యని కూడా కంగారు పెట్టకండి, మీరు కుదురుగా ఉండండి, మావయ్య కూడా కుదురుగా ఉంటారు అని అనగానే సరే అమ్మ మరి జాగ్రత్త, త్వరగా రండి అని విధంగా అంటూ ఉంటే సరే పెద్దమ్మ అని అంటూ ఉంటారు.
ఇక మరోవైపు మాత్రం మనీషా ఫ్రెండ్స్ ఇలా అనుకుంటూ ఉంటారు. ఏంటి మనీషా ఏమో కాస్త బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా మనీషా ఎందుకు ఇదంతా ప్రొవైడ్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఎందుక మిత్రని సాధించడం కోసం కావచ్చే. ఎందుకంటే మనీషా ఎంత పట్టుదలగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు కదా. తను కావాలని అనుకుంది ఖచ్చితంగా సాధిస్తుంది. హుమ్, ఏం చేస్తుందో ఏంటో. ఇదంతా మిత్ర కోసమే ఇవన్నీ ఏర్పాట్లు చేసిందంట. ఏం చేస్తుందో అసలు ఏం అర్థం కావట్లేదు. అంత ఖర్చు పెట్టుకొని ఇదంతా చేయటం అవసరమా అని అంటూ ఉంటే, తన గురించి మనకు కొత్త తెలుసు కదా తన గురించి అని అంటూ ఉంటే, అవును అసలు ఎందుకే ఏం చేయాలనుకుంటుంది? మిత్రను సాధించడం కోసం కావచ్చు. అవునా, మిత్రుని సాధించడం కోసమా? పాపం మిత్ర ఏమో లక్ష్మిని ప్రేమిస్తే మనీషానేమో మిత్రని సాధించాలని ఇవన్నీ ప్లాన్స్ వేస్తుంది. చివరికి ఏం జరుగుతుందో ఏంటో అనే విధంగా అనుకుంటూ ఉంటారు. ఇక ఆ మాటలన్నీ విన్న లక్ష్మి మాత్రం మిత్ర గురించి మనిష ఇదంతా చేసిందంటే మనిష ఏం చేయబోతుంది అని అనుకుంటూ ఉంటే, మరోవైపు మాత్రం మిత్రతో లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది అనే విధంగా అంటూ ఉండగా, అదే సమయానికి అందరూ కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటారు. మిత్ర నువ్వు కూడా తీసుకో. వద్దు నేను తాగను. తాగుతావు కదా, వద్దని అంటున్నావేంటి? అప్పట్లో తాగాను, నన్ను నేనే మర్చిపోయాను, కానీ ఇప్పుడు బంద్ చేశాను. మీ భార్యను కూడా అడుగుతున్నాం, డ్రింక్ తాగొచ్చా? పర్లేదండి తాగండి, నేను అభ్యంతరం చెప్పట్లేదు. వద్దు లక్ష్మి, అలా ఇలా కిక్కెక్కుతుందిరా, తాగితేనే కదా కిక్కెక్కుతుంది. నా లక్ష్మియే నాకు ఒక పెద్ద కిక్, అవసరం లేదు, నేను తాగను అని అనగానే, ఇక సరేరా నీ ఇష్టం అని అంటూ వెంటనే అక్కడ నుండి తీసుకెళ్తూ ఉంటే, ఏంటండి అలా అంటున్నారు? మీ దగ్గర నుండి ఇన్ని మాటలు వింటానని అనుకోలేదు. ఇవేం చూసావు లక్ష్మి, రేపు వింటావు, నా మనసులో ఏముందో అసలు మాటలు రేపే వింటావు లక్ష్మి అని మిత్ర అంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం దేవి అని ఇల్లంతా కూడా దీపాలు పెట్టు. ఎందుకు వదినా దీపాలు పెట్టడం? జాను నువ్వు కూడా అలాగే. పిల్లలు మీరు ఆ దీపాలు ఆర్పకుండా కాపలాగా ఉండాలి. మీరు చెప్పాక మేము చేయకుండా ఉంటామా చెప్పండి బావగారు? అలాగే చేస్తాము. అయినా ఇవన్నీ అవసరమా అక్క? లైట్స్ ఉన్నాయి కదా. దీపావళి రోజే కదా దీపాలు పెడతారని. అవునా, దీపావళి రోజు దీపాలు పెడతారు, కానీ ఒట్టి టైంలో పెట్టే దీపాలు క్షేమం కోసం, అందుకే పెట్టమని అంటున్నాను. కొంప తీసి వదినకు అనుమానం వచ్చిందా ఏంటి అని అంటూ మనీషాకు ఫోన్ చేస్తుంది దేవి అని. ఇక్కడ మా వదినకు అనుమానం వచ్చినట్టుంది, అక్కడ అంతా ఓకే కదా? అంతా ఓకే ఆంటీ, ఫస్ట్ ఎయిడ్ జరిగిద్దా? ఇంకా లేదంటే మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను అని అంటూ వెంటనే ఇక కాల్ని కట్ చేయగానే అంజలి డ్రగ్ని తీసుకొని వస్తుంది. ఇదిగో తీసుకొని వచ్చాను, ఇవి తీసుకొని రావడానికి ఇంతసేపా? ఆలస్యమైందిలే, వాడు వచ్చాడు వెళ్ళాడు, మళ్ళీ తీసుకొని రావడానికి ఇంత సమయం పట్టింది. ఇదిగో, కానీ ఎక్కువ కలిపితే మాత్రం ప్రాణాలే ప్రమాదం, నేను చూసుకుంటాను అని విధంగా అంటూ వెంటనే మనీషా అక్కడి నుండి వెళ్తుంది. నువ్వు మాత్రం వెళ్ళి ఆ లక్ష్మిని అక్కడి నుండి పంపించేసాయి. అంతలో లక్ష్మి దగ్గరకు వచ్చి, లక్ష్మి నీతో మాట్లాడాలి, మా ఫ్రెండ్స్ అందరికి కూడా నీ గురించి పరిచయం చేస్తాను. ఎందుకంటే మీరు డ్యాన్స్ బాగా చేశారంట కదా. అవును, నువ్వే మిస్ అయ్యావు అంజలి. ఎక్కడికి వెళ్ళావు? నాకు కాల్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాను మిత్ర. అయితే పద. నువ్వెక్కడికి మిత్ర? నువ్వు ఇక్కడే ఉండు, లక్ష్మిని తీసుకెళ్ళి పరిచయం చేస్తాను అని అంటూ లక్ష్మిని వెంటనే పక్కకి తీసుకెళ్ళగానే ఫ్రెండ్స్తో పరిచయం చేస్తూ ఉంటుంది. ఇక అలా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనీషా వెంటనే ఆరెంజ్ జ్యూస్లో డ్రగ్ని కలిపి, మిత్ర ఎలాగో డ్రింక్ తాగలేదంట కదా, ఆరెంజ్ జ్యూస్ అయినా తీసుకో అని అనగానే వెంటనే ఆరెంజ్ జ్యూస్ తాగుతూ ఉంటే, ఏంటి కాస్త తలనొప్పిగా ఉంది, ఇందులో ఏమైనా కలిపావా? ఫ్రెండ్స్ ఇందులో మందుని ఏమైనా కలిపి ఉంటారు మిత్ర. సరేలే, వాటర్ తాగితే సరిపోతుంది, లక్ష్మిని పిలువు. ఆ మాత్రానికే లక్ష్మిని పిలవాలా? పద నేను తీసుకెళ్తాను కదా అని అంటూ రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటుంది.